ఇదిగో సోనా నీ లంచ్ బాక్స్ ఇక్కడ పెడుతున్నాను. నా బిడ్డకి ఏం కూర పెట్టింది? ఏం కూర లేదండి, ఉత్త తెల్లన్నమే పెట్టింది. దీనికి ఎంత ధైర్యం అసలు? ఏమే జాను, నీకెంత ధైర్యం అసలు? నా కూతురికి కూర లేకుండా ఉత్త తెల్లన్నం పెడతావా? అది అత్తయ్య. నోర్మొయ్, ఇంకా మాట్లాడుతున్నావా? నీ మొగడు జీతం ఒకటే కాదు, నా భర్త పెన్షన్ కూడా వస్తుంది ఈ ఇంట్లోకి. లేనింటి అమ్మాయిని కోడలుగా తెచ్చుకుంటే మంచిగా సర్దుకుపోయి కలిసిమెలిసి ఉంటుంది అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ డబ్బు చూడంగానే నీ కళ్ళు నెత్తికెక్కినట్టున్నాయి కదా. నా కూతురికే కూర లేకుండా అన్నం పెట్టావు. అమ్మా, ఎందుకు వదిన తిడుతున్నావు? నీ బాక్స్లో కూర లేకుండా ఉత్త తెల్లన్నం పెట్టిందే. అందుకోసమ్మా నేనే వదినని నా బాక్స్లో ఓన్లీ వైట్ రైస్ పెట్టమని చెప్పాను. మా ఫ్రెండ్ చికెన్ కర్రీ తీసుకొస్తానంది, నువ్వు తెల్లన్నం తీసుకురావే అన్నది. సరే అని రాత్రి నేను వదినకి చెప్పాను, నాకు ఓన్లీ వైట్ రైస్ పెట్టు వదినా అని. దానికోసమని తిడుతున్నావా? అయినా నువ్వు ఊరికి ఎందుకు తిడతావు అమ్మా వదినని? ఎప్పుడు చూసినా ఏదో ఒక సాకుతో తిడుతూ ఉంటావు. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో అమ్మా, ముసలితనంలో నీకు వదిన మాత్రమే పనికొస్తుంది, నేను కాదు. థ్యాంక్స్ సోనా, నిజం చెప్పినందుకు.